2023 ఇయర్ అనేది నాకు తెలిసి ఐటీ జాబ్ చేసిన వాళ్ళు, ఐటీ జాబ్‌లో రావాలి అనుకున్న వాళ్ళందరూ కూడా ఒక బ్యాడ్ ఇయర్ అది. ఎందుకు అంటే సో లాట్స్ ఆఫ్ లేఆఫ్స్ జరిగినాయి అండ్ యాస్ వెల్ యాస్ థాట్ ఫ్రెషర్స్‌కి ఎస్పెషల్లీ ఫ్రెషర్స్ వాళ్ళు ఒక 2, 3 కంపెనీలు సెలెక్ట్ అయినా, ఈవెన్ పెద్ద పెద్ద కంపెనీస్ సెలెక్ట్ అయినా వాళ్ళకి ఆఫర్ లెటర్స్ రిలీజ్ కాలేదు. ఇంకా ఒకవేళ ఆఫర్ లెటర్స్ రిలీజ్ అయినా సరే ఆన్‌బోర్డింగ్ ఇంకా ఇవ్వలేదు. అట్లాగా చాలామంది సఫర్ అయ్యారు 2023 మొత్తం. సో ఇప్పుడు ఈ న్యూ టాక్ ఏంటంటే 2024లో రిసెషన్ అనేది డెఫినెట్లీ వస్తుంది. ఇంకా చాలా ఎక్కువగా లేఆఫ్స్ జరుగుతాయి. అండ్ యాజ్ వెల్ యాజ్ దట్ జాబ్ ఆపర్చునిటీస్ కొత్తవి ఇంకా ఉండవు అన్నట్టు ఎక్కువగా మంది మాట్లాడుతూ ఉన్నారు. సో దానికోసమైతే ఈరోజు నేను మీకు ఒక క్లారిటీ అయితే ఇవ్వాలనుకుంటున్నాను. సో ఇంకా మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయిన వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి చాలా లేటెస్ట్ అప్డేట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద టెక్నికల్ జాబ్ ఓరియంటెడ్, ట్యూటోరియల్ ఓరియంటెడ్ అన్ని ఇన్ఫర్మేషన్ కూడా మన ఛానల్ ఇంకా నుంచి పెడతాను. నేను రెగ్యులర్గా యాక్టివ్గా కూడా ఉంటాను. సో ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. యాక్చువల్లీ మనకి 2023లో చూసుకుంటే చాలా లేఆఫ్స్ జరిగినాయి. ఓకేనా. సో ఆ లేఆఫ్స్కి చాలా ఫ్యాక్టర్స్ ఉండొచ్చు. బట్ మెయిన్ ఫ్యాక్టర్ ఏంటంటే మనకి 2019 అండ్ 2020లో హ్యూజ్ రిక్రూట్మెంట్ జరిగింది. హ్యూజ్ రిక్రూట్మెంట్ జరిగింది. ఎందుకంటే మనకి 2019 అండ్ 2020లో ఆ టైంలో చూసుకుంటే మీకు దాదాపుగా చాలా హ్యూజ్ రిక్రూట్మెంట్ జరిగిందనమాట. ఎందుకంటే అప్పుడు ఈ టెక్నాలజీ యూజింగ్ చాలా ఎక్కువ అయిందనమాట. సో దానివలన ఎక్కువగా పీపుల్ని హైర్ చేసుకున్నారు. ఓకేనా. ఎందుకు హైర్ చేసుకున్నారు? వాళ్ళకి అంత వర్క్ ఉండే కంపెనీస్కి. సో ఇప్పుడు ఈ 2023కి వచ్చినప్పటికల్లా ఏమైందంటే ఆ హైప్ అంటే అంత ఎక్కువ వర్క్ కూడా వాళ్ళకి నార్మల్ స్టేజ్ అంటే వాళ్ళు ముందు ఎలా ఉండేవాళ్ళు 2018లో ఎలా ఉండేది కంపెనీ యావరేజ్ లెవెల్ ఎలా నడుస్తుందో 2023కి వచ్చినప్పుడు కూడా అలానే నడుస్తూ ఉంటాయి. సో అప్పుడు ఏమవుతుంది, ఎక్కువగా బర్డెన్ పడిపోతుంది కదా కంపెనీల మీద. సో అందుకోసం ఎక్స్ట్రాగా ఉన్న వాళ్ళందరినీ కూడా రిమూవ్ చేసేసారనమాట. సో ఆ రిమూవ్ చేయడం వలన అంటే లేవ్ చేయడం వలన ఒక్కొక్కరికి ఒక్కొక్క పర్సెప్షన్స్ ఉన్నాయి. ఏంటంటే 2019 2020లో ఫేక్ క్యాండిడేట్స్ ఎక్కువగా చేరిపోవడం వలన ఇష్యూ వచ్చింది. సో మన ఒక్కరికైనా కాదు కదా, వరల్డ్ మొత్తంలో కూడా ఇట్లాంటి లేవ్స్ జరిగినాయి. ఓకేనా. అమెజాన్ అనే కంపెనీ ఇండియాలోనే లేదు కదా. సో మల్టిపుల్ కంట్రీస్లో ఉన్నాయి కదా. అక్కడ ప్రతి కంట్రీలో కూడా లేవ్ జరుగుతున్నాయి కదా. సో అంటే అప్పుడు ఫేక్ పెట్టిన వాళ్ళందరూ ఇండియాలో నుంచి ఎక్కువ మంది ఉన్నారు, వేరే కంట్రీస్ తక్కువ మంది ఉన్నారు. దట్స్ లైక్ అసలు ఫ్యాక్టరే కాదు, పాయింటే కాదు. ఓకేనా. సో చాలామంది వాళ్ళు బ్లేమ్ చేస్తూ ఉన్నారు. అండ్ వన్ మోర్ పాయింట్ ఏంటంటే సో వాట్ ఎవర్ ఇట్ మే బి జరిగిపోయింది. ఇంకా ఐ థింక్ సో ఫ్రెషర్స్ ఎస్పెషల్లీ ఫ్రెషర్స్కి అయితే ఎవరైతే ఆల్రెడీ సెలెక్ట్ అయి ఉన్నారో ఈవెన్ క్యాప్జెమినీ, ఇన్ఫోసిస్ అండ్ యాక్సెంచర్ ఇట్లాంటి పెద్ద కంపెనీస్, ఎంఎన్సీ కంపెనీస్ అని అనుకుంటాం కదా, అట్లాంటి కంపెనీస్ ఏవి ఉన్నాయో ఆ కంపెనీస్కి ఆల్రెడీ సెలెక్ట్ అయిన వాళ్ళకైతే ఈ ఫినాన్షియల్ ఇయర్ ఎండింగ్లో మార్చ్ లోపల అయితే మీకు ఆఫర్ లెటర్స్ రిలీజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. మీరు ఇంకా వరీ అవ్వద్దు. ఓకేనా. సో సెలెక్ట్ అయిన వాళ్ళు మీ యొక్క ట్రైని ఆపొద్దు. ఓకేనా. ట్రై చేయండి. అండ్ కమింగ్ టు ద 2024 రెసిషన్, మనకి ప్రీవియస్ డేటా ప్రకారం చూసుకుంటే అయితే 2024లో రెసిషన్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. ఎస్పెషల్ ఇండియాకి ఒకళ్ళు వచ్చినా సరే జాబ్స్ మీద ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. ఎందుకంటే ఆల్మోస్ట్ లేవ్స్ అనేవి 2023లో జరిగిపోయినాయి. ఓకేనా. ఇప్పుడు అంతా నార్మల్ స్టేజ్లో నీట్గా వెళ్తుంది కాబట్టి 2024లో అంత ఎఫెక్ట్ ఉండదని లైక్ ఇప్పుడున్న స్టాటిస్టిక్స్ బట్టి అయితే చెప్పగలుగుతున్నాం మనం. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఒకవేళ ఇట్లాంటి లేఆఫ్స్ జరుగుతున్నా సరే అది సపరేట్గా వచ్చి ఇండివిజువల్ పర్సన్స్ మీద ఎఫెక్ట్ అవుతుందని అయితే నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఎప్పుడు మీకు మీ జాబ్ ఎప్పుడు పోతుంది అనేది మీకు ఒక పాయింట్ దొరుకుతుందంటే ఎస్పెషల్లీ మీరు స్కిల్స్ని అప్స్కిల్ చేసుకోకపోయినప్పుడు. ఓకేనా. మీరు పక్కాగా మీకున్న డొమైన్లోనే కాకుండా రిలవెంట్ డొమైన్స్లో కూడా మీరు కోర్సెస్లో జాయిన్ అయ్యి నేర్చుకుంటే బెటర్. ఓకేనా. ఈ రోజుల్లో ప్రాబ్లం అదే. సో కోర్సెస్ మనకి ఇంకా స్కిల్స్ని మనం ఇంప్రూవ్ చేసుకోం, బట్ మన ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. దట్స్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ నౌడేస్. ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇప్పుడు జావా నేర్చుకుంటున్నారు, జావా రిలవెంట్ టెక్నాలజీస్ అన్ని నేర్చుకోండి. ఓకేనా. ఈవెన్ రెగ్యులర్గా యూజ్ చేస్తున్న టూల్స్ ఉంటాయి. ఓకేనా. డాకర్ అండ్ క్యూబెనెట్, గేట్ కానీ, జిరా కానీ. ఓకేనా. సో ఇట్లాంటి టూల్స్ నేర్చుకోండి. ఈవెన్ పైథాన్ అయితే పైథాన్కి సంబంధించిన ఫ్రేమ్ వర్క్స్ కానీ. ఓకేనా. అండ్ డేటా సైన్స్ సంబంధించిన ఫ్రేమ్ వర్క్స్ కానీ. సో ఇట్లాగా ఒకే డొమైన్లో ఉండమాకండి. ఆ డొమైన్ రిలవెంట్ టూల్స్ అని నేర్చుకుని రెడీగా ఉన్నారనుకోండి, అప్స్కిల్ అయ్యి రెడీగా ఉన్నారనుకోండి, మిమ్మల్ని జాబ్ నుంచి తీసే ఛాన్సెస్ ఎవరికి దొరకవు.
ఓకేనా. మిమ్మల్ని జాబ్‌లో తీయాలనుకోండి, ఏదో ఒక పాయింట్ దొరకాలి కదా! సో, డెఫినెట్‌లీ పాయింట్ దొరకాలి. ఆ పాయింట్ అనేది ఏంటి, మీకు ల్యాక్ ఆఫ్ స్కిల్స్ ఉన్నాయని చెప్పేసి మిమ్మల్ని రిమూవ్ చేసేయవచ్చు. లేకపోతే ఈ ప్రాజెక్ట్‌లో మీరు ఫిట్ అవ్వలేరు అని తీసేయవచ్చు. అందుగురించి మన స్కిల్స్‌నన్ని రెడీగా పెట్టుకొని ఉంచుకున్నామనుకోండి, ఏ ప్రాజెక్ట్‌లోనైనా మనల్ని పుష్ చేసే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా ఉంటాయి. ఓకేనా. సో, దాదాపుగా మనకి 2024లో రెషర్ వచ్చినా సరే జాబ్స్ మీద అంత ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉన్నాయనేది మనకి ఇప్పుడున్న స్టాటిస్టిక్స్ అండ్ ఎక్స్‌పర్ట్స్ చెప్పే సమాధానం అనమాట. సో, నేనిచ్చే సజెషన్ ఏంటంటే, డోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్. ప్లీజ్ కాన్సంట్రేట్ వాట్ యూ డూయింగ్, వాట్ యూ లెర్నింగ్ రైట్ నౌ. ఓకేనా. అండ్ ప్లీజ్ సర్కిల్‌ని ఇంప్రూవ్ చేసుకోండి. మీకున్న సర్కిల్‌ని, నెట్వర్క్‌ని ఇంప్రూవ్ చేసుకోండి. అండ్ కొంచెం మంచిగా ఉండండి ఐటీ ఎంప్లాయ్‌తో. ఎంప్లాయీస్ ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే. ఎందుకంటే రిఫరెన్సెస్ అనేవి చాలా బాగా పనిచేస్తున్నాయి ఈ రోజుల్లో. సో, దేర్ ఇస్ 2 థింగ్స్, మనీ అండ్ రిఫరెన్స్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. ఐ థింక్స్ ఎవ్రీవన్ నోస్ దట్. ఇప్పుడున్న వాళ్ళందరికీ కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఐటీ ఇండస్ట్రీ మొత్తం కూడా ఈ రెండిటి మీద నడుస్తుంది. టాలెంట్ మీద అయితే నాకు తెలిసి ఒక 30% అయితే రిమైనింగ్ 70% అంతా దీని మీద నడుస్తుంది. అందుగురించి సో, ఫిట్ కాలేకపోతున్నారు చాలామంది. అండ్ ఎస్పెషల్లీ కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళు 2024లో ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ పెట్టేసి ట్రై చేయొచ్చా లేదా అనేది చాలామంది అడుగుతున్నారు ఇన్‌స్టాగ్రామ్‌లో నాకు. ఆహ్, నేను మీకు డైరెక్ట్‌గా అలా అయితే చెప్పలేను గానీ, బట్ ఇట్స్ ద సేమ్ థింగ్. నథింగ్ అనేది ఏదో పెద్దగా జరిగిపోతది. ఓకేనా. ఏదో ప్రాబ్లమ్ అవుతుంది. 2023కి 2022 తర్వాత 2022లో ఎలా ఉంటుందో 2024లో కూడా అలానే ఉంటుంది. సో, యూ కెన్ ట్రై. బట్ ఏంటంటే కొంచెం ఆహ్, బీజీవీ చాలా హార్డ్‌గా ఉంటుంది ఈ రోజుల్లో. సో, మీరు పెట్టే కంపెనీస్ అయితే కొంచెం మంచి కంపెనీస్ సెలెక్ట్ చేసేసుకొని, ఓకేనా, కొంచెం మంచి ఎక్స్‌పీరియన్స్ తీసుకొచ్చేసి, ఓకేనా, ఎక్కడో దగ్గర ఇంటర్న్‌షిప్ గాని, ఒక 6 మంత్స్ ఒక ప్రాజెక్ట్‌లో పని చేసేసి గాని, ఓకేనా, అట్లాగా ట్రైన్ అయ్యి, మీకు సెల్ఫ్ ట్రైన్ అయ్యి, ఓకేనా, అప్పుడు మీరు ఇట్లాంటి ప్రాసెస్‌లో వెళ్తే కొంచెం సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది. డెఫినెట్‌లీ హార్డ్‌నెస్ అనేది ఉంటుంది. బికాజ్ యూ ఫీల్ దట్ ఆల్ ద యువర్ గ్యాప్, రైట్? సో, యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఎవ్రీథింగ్. ఓకేనా. యాక్సెప్ట్ చేసుకొని ముందుకెళ్తే వర్కౌట్ అయితే అవుతుంది. ఓకేనా. ఇంకా ఏవైనా మీకు ఇట్లాంటి డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. డెఫినెట్‌లీ దాని మీద అయితే మీకు వీడియోస్ అయితే చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.